డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ నుంచి ప్రెస్ బ్రీఫ్కి ఆల్ ద మీడియా మిత్రులకి అలాగే ఎలక్ట్రానిక్ అండ్ ప్రెస్ మీడియాకి అందరికీ నమస్కారం. ఈరోజు ఒక రెండు అంశాలపైన మీడియా మిత్రుల ద్వారా శ్రీకాకుళం ప్రజలకి కొన్ని సలహా సూచనలు ఇవ్వడం జరుగుతుంది. సో మొదటి ఎస్ఐఆర్. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశం మేరకు అంటే ఈసీ ఆదేశం మేరకు అలాగే సిఓ గారు ఆదేశం మేరకు మనం ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ఎలక్షన్ సంబంధించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మన జిల్లాలో స్టార్ట్ అయింది. సో దీని గురించి ముందుగా వివరంగా ఏముంది ఎస్ఐఆర్, మనం ఎలా చేస్తామో చెప్తూ దాని తర్వాత డిస్ట్రిక్ట్ సంబంధించిన డేటా కూడా మీ అందరికీ ఇస్తాం. సో మొదటి అంటే మనకి ఎస్ఐఆర్ స్టార్ట్ అయ్యి ఇప్పటికే దాదాపు ఒక డోర్ టు డోర్ విజిట్ స్టార్ట్ అయ్యి ఇప్పటికి దాదాపు ఒక 17 days అవుతుంది. సో లాస్ట్ నెల అంటే జూన్ 15 నుంచి మనకి ఎస్ఐఆర్ డోర్ టు డోర్ సర్వే స్టార్ట్ అయింది. సో ఈ డోర్ టు డోర్ మన బిఎల్ఓస్ బూత్ లెవెల్ ఆఫీసర్స్ చేస్తారు. బిఎల్ఓస్తో పాటు అక్కడ ఉన్న పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బిఎల్ఎస్ అంటే బూత్ లెవెల్ ఏజెంట్స్ వాడు కూడా వెళ్తారు. ఈ ప్రక్రియ మనకి 14/7 అంటే 14 జూలై వరకు మనం కంప్లీట్ చేస్తాం. దీని తర్వాత పబ్లికేషన్ ఆఫ్ డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్కి ఇంకొక 7 రోజులు ఇస్తూ 21న ఈ డ్రాఫ్ట్ పబ్లిష్ చేస్తాం. దీని తర్వాత క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్కి అంటే ఆ డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్లో నా పేరు లేదు, దయచేసి నా పేరు ఇంక్లూడ్ చేయండి, లేకపోతే నా పేరు అక్కడ ఉండాలి ఇక్కడ వచ్చింది దయచేసి ట్రాన్స్ఫర్ చేయండి, లేకపోతే ఈ పర్సన్ ఫలానా వ్యక్తి చనిపోయారు ఇక్కడ నుంచి పర్మనెంట్గా హైదరాబాద్కి లేకపోతే వేరే ఊరికి వెళ్ళిపోయారు, లేకపోతే ఈ వ్యక్తి ఇక్కడ లేదు తప్పుగా ఇక్కడ నమోదయ్యారు, అలాంటి ఓట్స్ని డిలీట్ చేయండి. అంటే ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 ఇది క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ పెట్టడానికి ఒక 31 రోజు అంటే 21/7 నుంచి 28 వరకు మనం టైం ఇస్తాం. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్ ఇది అయిన తర్వాత మన అందరికీ నోటీసులు ఇస్తాం. ఎవరెవరికి నోటీస్ ఇస్తాము, ఎవరెవరు మనం మ్యాప్ చేయలేకపోయాం, అలాగే ఎవరెవరు అనామలీస్లో వచ్చారు. ఇప్పుడు అనామలీస్ కూడా నేను తర్వాత కొంచెం డీటెయిల్గా చెప్తాను. ఈ 2 రకాల పర్సన్స్కి మనం మ్యాప్ చేయలేని వాళ్ళకి అలాగే అనామలీస్ వాళ్ళకి మనం నోటీస్ ఇస్తాం. ఈ నోటీస్ పీరియడ్ ఒక 60 days ఉంటుంది. ఈ నోటీస్ పీరియడ్లో ఎవరెవరికి నోటీస్ వచ్చింది వాళ్ళు అందరూ AERO అంటే అసిస్టెంట్ ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఈ ఆఫీస్కి వచ్చి ఆ నోటీస్కి వాళ్ళు ఆన్సర్ ఇస్తే మనం తర్వాత ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. ఆ ఓటు ఉంచాలా లేదా ఆ డిసిజన్ ఆ ER గారు సమక్షంలో మనం తీసుకుంటాం. ఫైనల్ ఎలక్టరల్ రోల్ 20-9కి మనం పబ్లిక్లో జారీ చేస్తాం. ఇది ఒక షెడ్యూల్. సో ఇప్పుడు ఎస్ఐఆర్ అంటే మీ అందరికీ ఇప్పటివరకు తెలిసి ఉంటుంది మ్యాపింగ్ ఎక్సర్సైజ్. అంటే 2025 రోల్ మన దగ్గర ఉంది, ఎలక్టరల్ ఓటింగ్ రోల్ మన దగ్గర ఉంది, అంటే ఓటింగ్ షీట్ మన దగ్గర ఉంది. ఇప్పుడు ఉన్న ఓటింగ్ పర్సన్కి 2002 అంటే 2002-2004 ఆ ఎలక్షన్ టైంలో ఉన్న ఓటింగ్ రోల్లో పేరు ఉందా లేదా అది ఒకటి. ఒకవేళ పేరు లేదు అంటే వాళ్ళ ప్రోజిని పేరు అంటే వాళ్ళ ఫాదర్ మదర్కి లేకపోతే గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్కి పేరు ఉందా లేదా అది చెక్ చేస్తాం. రివర్స్ కూడా చేయవచ్చు అంటే వాళ్ళ కొడుకు కూతురుకి పేరు ఉందా లేదా అది కూడా ఒకసారి ఉంటే మనం చెక్ చేస్తాం. సో అదే ప్రోజిని అంటాం. సో మ్యాపింగ్ మనకి ఇప్పటి వరకు మన శ్రీకాకుళం జిల్లాలో చూస్తే చాలా బాగా మనం చేయగలిగాం. దాదాపు ఒక 86.79% మనం చేయగలిగాం. ఇది ఎప్పటిది డేటా 14 జూన్ డేటా ఉంది. తర్వాత మన దగ్గర డేటా ఇంకా రాలేదు కాబట్టి ఆథరైజ్గా నేను చెప్పలేకపోతున్నాను. అంటే ఇప్పుడు డోర్ టు డోర్ విజిట్ వెళ్ళిన తర్వాత మన బిఎల్ఓ స్వంతంగా ఒకవేళ మ్యాప్ అవ్వలేదు ఎవరికో మ్యాప్ అవ్వలేదు అంటే ప్రతి ఇంటికి వెళ్ళి మళ్ళీ మ్యాప్ చేస్తున్నారు. ఆ ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ ఒకవేళ ఓటర్ ఉంటే ఆ ఓటర్ నుంచి ఆ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళ ఫాదర్ మదర్ ఓటింగ్ కార్డ్ తీసుకొని అప్పుడు ఉన్న 2002 ఉన్న ఓటర్ లిస్టులో వాళ్ళ పేరు ఉందా లేదా ఆన్లైన్లోనే చెక్ చేస్తారు. అక్కడికక్కడే మ్యాపింగ్ కూడా చాలా చోట్ల అయిపోతుంది. నేను పర్సనల్గా ఒక 3 చోట్ల అరసవల్లి దగ్గర, ఇంకొక చోట్ల మన పలాస దగ్గర నేను చూడడం జరిగింది. నిన్ననే గూడెంకి వెళ్తే అక్కడ కూడా కొంతమందితో మాట్లాడితే అక్కడ కూడా ప్రాబ్లం లేదు చెప్పడం జరిగింది. సో ఈ మ్యాపింగ్ ఎక్సర్సైజ్ పూర్తిగా అయిన తర్వాత మన అనామలీస్ కూడా కొన్ని వస్తాయి. ఇప్పుడు అనామలీస్ అంటే భయపడడానికి అవసరం లేదు. అనామలీస్ అంటే నా పేరు ఫర్ ఎగ్జాంపుల్ స్వప్నిల్ కుంటుకర్ ఉంది, బట్ కానీ 2002 ఓటర్ లిస్ట్లో పేరు రివర్స్ అయింది, కుండుకర్ స్వప్నిల్ అయింది. అంటే లాస్ట్ నేమ్ ఫస్ట్ అండ్
ఫస్ట్ నేమ్ లాస్ట్ అయింది. అలాంటి ప్లేస్లో లాజికల్ డిస్క్రిపరెన్సీ వచ్చి సిస్టమ్ ద్వారా మనకి ఇది ఎర్రర్ ఉండొచ్చు, ఒకవేళ చెక్ చేయండి, అది ఒకటి మనకి మెసేజ్ వస్తుంది. సో అలాంటి అనామలీస్ మన దగ్గర చూస్తే ఇప్పటికీ ఒక 4.5 lakhs మన దగ్గర అనామలీస్ వచ్చింది. బట్ కానీ డోర్ టు డోర్ విజిట్ చేసినప్పుడు కూడా బిఎల్ఓస్ కూడా స్పష్టంగా చెక్ చేస్తున్నారు. ఒకవేళ అనామలీస్ లేదు అంటే అనామలీస్ నేమ్ లేదు మార్చడానికి కూడా బిఎల్ఓ తర్వాత ఏఈఆర్ తర్వాత ఈఆర్ఓ చేతులు కూడా అది ఉంటుంది. సో ఫస్ట్ మ్యాపింగ్ అవ్వలేదు అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి డాక్యుమెంట్స్ చేసుకొని మ్యాపింగ్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. అనామలీస్ గురించి కూడా బయట తీయడానికి మనం ప్రయత్నం చేస్తాం. 79 దాదాపు ఇప్పటికీ నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను, బట్ కానీ 90% బహుశా క్రాస్ అయి ఉండొచ్చు మ్యాపింగ్. ఇది కాకుండా ఒక 10%లో మనం ప్రతి ఒక్కరికి నోటీస్ ఇవ్వాల్సిన పరిస్థితి రావచ్చు. అది కూడా ఇంకా మ్యాక్సిమం తగ్గడానికి మన జిల్లా యంత్రాంగం తరఫున డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అలాగే కింద ఉన్న ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ద్వారా మనం ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు 14 తర్వాత ఏమవుతుంది? సో ఎవరెవరికి మ్యాపింగ్ అవ్వలేదు, ఎవరెవరు అనామలీలో పెట్టారు, ఇప్పటి నుంచినే మన బిఎల్ఓ మన బూత్ లెవెల్ ఆఫీసర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ నుంచి కరెక్ట్ ప్రూఫ్ తీసుకున్నారు. ఈ ప్రూఫ్ కూడా మనందరికీ తెలుసు. 12 రకాల డాక్యుమెంట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ 12 డాక్యుమెంట్ ఈజ్ ఆధార్. సో ఆధార్ ఇండిపెండెంట్గా మనం చూడలేము కాబట్టి 11 ప్లస్ ఆ ఆధార్ డాక్యుమెంట్ మనం చూడొచ్చు. ఆ 11 రకాల డాక్యుమెంట్లో ఏదో ఒక డాక్యుమెంట్ మనకి ఇస్తే వెరీ ఈజీ డాక్యుమెంట్, అంటే కాస్ట్ సర్టిఫికేట్ ఉండొచ్చు, లేకపోతే మనకి పాస్బుక్ ఉండొచ్చు, గవర్నమెంట్ నుంచి వచ్చిన ఏదో ఒకటి మన ఐడి కార్డ్ ఉంటే అది కూడా మనం తీసుకోవచ్చు. బట్ కానీ మ్యాక్సిమం కాస్ట్ సర్టిఫికేట్, ఒకవేళ బర్త్ సర్టిఫికేట్, ఒకవేళ డెత్ ఉంటే దెన్ ఆబ్వియస్లీ డెత్ సర్టిఫికేట్ అది తీసుకొని మన దగ్గర మనం ఇప్పటి నుంచే మనం పెట్టాం. యాక్చువల్లీ ఈ పని అప్పుడు నోటీస్ టైంలో చేయాలి, బట్ కానీ ఇప్పటి నుంచే అందరు ఓటర్స్కి చెప్పి మీ మ్యాపింగ్లో అనామలీ వచ్చింది, మీకు ఏం భయపడడానికి లేదు, ఇక్కడ పక్కన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ఉంది, అక్కడ ఎవరు కూర్చుంటారు, మీకు ఒక నోటీస్ వస్తుంది, దయచేసి మీరు అక్కడి నుంచి అక్కడ వెళ్ళి ఒక 10 minutes అక్కడ స్పెండ్ చేస్తే మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు. ఇదే సేమ్ విషయం మనం పొలిటికల్ పార్టీస్కి ప్రతి ఒక్క వారం ఒక సెట్ డే మనం చేసాం. ఆ వారం ఖచ్చితంగా మనం మీటింగ్ తీసుకుంటాం. ఆ డే మనం ఆ వారంలో ఖచ్చితంగా మీటింగ్ తీసుకుంటాం. సో ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక మీటింగ్ పెడతాం ప్రతి వారం, అలాగే ఈఆర్ఓ లెవెల్లో అంటే కాన్స్టిట్యున్సీ లెవెల్లో మీటింగ్ పెడతాం, అలాగే లాస్ట్ బిఎల్ఓ లెవెల్లో కూడా మీటింగ్ పెడతాం. కొన్ని చోట్ల కాన్స్టిట్యున్సీ కొంచెం పెద్దగా ఉంది అంటే మండల్ లెవెల్లో కూడా అక్కడ మీటింగ్స్, అక్కడ ఉన్న బిఎల్ఏస్ ఆర్ అక్కడ ఉన్న పొలిటికల్ పార్టీస్ రిప్రజెంటేషన్స్ మేరకు మండల్ లెవెల్ కూడా కొన్ని మీటింగ్స్ అక్కడ పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్క మీటింగ్లో అక్కడ ఉన్న మ్యాపింగ్ స్టేటస్, అక్కడ ఉన్న డిజిటల్ డిజిటైజేషన్ స్టేటస్ మనం ఆ పొలిటికల్ పార్టీకి చెప్తున్నాం. పొలిటికల్ పార్టీస్ కూడా హెల్ప్ చేస్తున్నారు. కింద స్థాయి బిఎల్ఏస్ నుంచి కూడా మన బిఎల్ఓస్కి చాలా హెల్ప్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్లనే మనకి ఇప్పటి వరకు డిజిటైజేషన్ 54.53 54.53 మనకి పర్సంటేజ్ చేయడం జరిగింది. సో ఇది మనం ఫైనల్గా ఐడియల్గా 100% ఉండాలి, బట్ కానీ మన దగ్గర చివరికి డెత్ కేసు కొన్ని ఉంటాయి, షిఫ్టెడ్ కేసు కొన్ని ఉంటాయి, కాబట్టి అదే 90 క్రాస్ వచ్చే అయ్యేలాగా మన బాధ్యతగా మనం తీసుకుంటున్నాం. ఇది కాకుండా మన పబ్లిక్ కోసం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పబ్లిక్కి ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ బిఏలో వెళ్ళలేకపోతే పబ్లిక్ కోసం బుక్ అ కాల్ ఒక స్పెషల్ ఆప్షన్స్ మనం ఇచ్చాం. సో బుక్ అ కాల్ అంటే ఈసీఐ వెబ్సైట్కి వెళ్ళి మీ పోలింగ్ ఏరియాకి వెళ్ళి మీ పోలింగ్ బూత్కి మీరు ఒక సెలెక్ట్ చేస్తే నాకు ఈ బాధ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నా ఎపిక్ నెంబర్ నాకు తెలియదు, ఆర్ నేను ఆల్రెడీ అప్లై చేశాను ఎపిక్ కార్డ్ నాకు రాలేదు, ఆర్ నాకు మ్యాపింగ్ ఏముంది నాకు తెలియదు, మ్యాపింగ్ నేను ట్రై చేశాను చేయడానికి బట్ అవ్వలేదు. అలాంటి క్వశ్చన్స్, వెరీ స్మాల్ క్వశ్చన్స్ ఆర్ ఏదైనా కాంప్లెక్స్ క్వశ్చన్స్ కూడా బిఏలోకి మీరు అడగవచ్చు. ఆ బుక్ కాల్ చేస్తే తిరిగి బిఏలో ఆ కాల్కి ఏదైనా టైంకి కాల్ చేస్తారు, ఆ నెంబర్కి ఏదైనా టైంకి కాల్ చేస్తారు. సో అది కూడా మన జిల్లాలో చూస్తే ఇప్పటి వరకు ఒక 1365 కాల్స్ అంటే బుక్ కాల్ మన దగ్గర వచ్చింది. అన్ని క్లియర్ అయింది, ఒక 48 మాత్రమే పెండింగ్ ఉంది. అది కూడా విదిన్ 48 అవర్స్ ఉంది కాబట్టి అది కూడా రాబోయే ఒక 24 అవర్స్ లోపల 48 అవర్స్ లోపల మ్యాక్సిమం మనం క్లియర్ చేస్తాం. ఇది కాకుండా ఇంకొకటి ఇంపార్టెంటే, మనకి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో స్పెషల్గా సొంతంగా ఓటర్సే మ్యాపింగ్ చేసేవచ్చు, సొంతంగా ఓటర్స్ మ్యాపింగ్ చేయవచ్చు. సో ఓటర్స్ మ్యాపింగ్ చేయడానికి ఒక వెబ్సైట్ ఉంది, voters.eci.go.in.
ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ ఇప్పుడు నేను శ్రీకాకుళంకి అరసవల్లి దగ్గర వెళ్ళాను. అక్కడ ఒక ఫ్యామిలీలో 3 ఓటర్స్ ఉన్నారు. అక్కడ అరసవల్లి మన మిల్ జంక్షన్ దగ్గర ఒక అపార్ట్మెంట్ ఉంది. సో అక్కడ ఒక ఫ్యామిలీలో ఓటర్స్ ఉంటే ఒక పర్సన్ మాత్రమే ఆ ప్లేస్లో నమోదై ఉన్నారు. ఇంకా 2% గుజరాతీపేట పోలీస్ స్టేషన్లో నమోదై ఉన్నారు. ఎందుకు అది జరిగింది అని అడిగితే గతంలో అక్కడే ఉండేవాడు, జస్ట్ ఒక ఫ్యూ మంత్స్ బిఫోర్ ఇక్కడికి రావడం జరిగింది. ఒక ఓట్ ట్రాన్స్ఫర్ చేశారు, 2 ఓట్ ట్రాన్స్ఫర్ చేయలేదు. అది కూడా ఎందుకు? బికాస్ ఆ ఓట్ కోడల్ది ఉంది అండ్ ఆ ఓట్ పాపాది ఉంది. సో బోత్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేస్ కాబట్టి అక్కడ షిఫ్ట్ చేయలేకపోయారు. సో ఇలాంటి ఓటర్స్కి బహుశా బిఏలో గుజరాతీపేట ఉన్న బిఏలో ఇక్కడికి రాదు. సో కాబట్టి ఇలాంటి ఓటర్స్కి voters.eci.gov.in ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు సెల్ఫ్ ఎన్యూమరేషన్ కూడా మీరు చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర బిఏలో రాకపోతే సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసిన తర్వాత రిక్వెస్ట్ బిఏలో దగ్గర వెళ్తుంది అండ్ బిఏలో క్యాన్ డూ వెరిఫికేషన్. ఇంటికి వెళ్ళి వెరిఫికేషన్ చేసేవచ్చు. డాక్యుమెంట్స్ ఏదైనా ఉంటే అది కూడా అడిగి వెరిఫికేషన్ చేసేవచ్చు. సో సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయడానికి మన దగ్గర ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఫైనల్గా నేను ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాను. బికాస్ ఇప్పటి వరకు మన జిల్లాలో ఎస్ఐఆర్ ఈ ప్రక్రియ చాలా వేగవంతంగా చాలా బాగానే జరుగుతుంది. ప్రాబ్లం ఎటువంటి రాలేదు. బట్ కానీ ఇప్పటి నుంచి మన స్పెషల్ ఫోకస్ మనం పెట్టినాము వచ్చే సాటర్డే సండే, అంటే ఈ వచ్చే సాటర్డే సండే ఎల్లుండి 2 రోజు మన ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో ఆ పోలింగ్ బిల్డింగ్లో మన బిఏలో పొద్దున 9 నుంచి కూర్చుంటారు. ఒక హాఫ్ డే అక్కడ కూర్చుంటారు. సో ఒకవేళ ఆ బిఏలో మీ ఇంటికి రాలేదు అనుకోండి, బిఏలో గత ఒక 3 వీక్స్ నుంచి 3 వారాల నుంచి రాలేదు, దయచేసి మీరు కూడా ఆ కన్సర్న్ పోలింగ్ స్టేషన్ దగ్గర వెళ్ళి మీకు కావాల్సిన క్వశ్చన్స్ కానీ లేకపోతే ఎన్యూమరేషన్ మీరు అక్కడికక్కడే మీరు కూడా చేసుకోవచ్చు. ఆ హాఫ్ డే తర్వాత అంటే 12 గంటల తర్వాత మళ్ళీ వాళ్ళు ఇంటికి రావడం స్టార్ట్ చేస్తారు. మీరు కూడా దయచేసి ఈ సాటర్డే సండే అన్ని చోట్ల సెలవు ఉంటుంది కాబట్టి మీరు కూడా కొద్దిగా 12 రకాల డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంచుకొని ఒకవైపు, ఇంకొక వైపు మీరు కూడా ఆ ఎన్యూమరేషన్ ఫామ్ కొంచెం త్వరగా ఫిల్ చేసుకొని మన బిఏలోకి ఇస్తే బిఏలో ఇంటర్ డిజిటైజేషన్ చేస్తారు అండ్ మన ఎస్ఐఆర్ ప్రక్రియ అక్కడి నుంచి ముందుగా నడుస్తుంది. సో దిస్ ఇస్ రిగార్డింగ్ ఎస్ఐఆర్. ఇంకా నెక్స్ట్ టాపిక్ కి వెళ్తాను. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఫర్టిలైజర్.